Hi all, welcome to Ammu's vlog. Please subscribe to my channel. సో చాలామంది గర్ల్స్కి లాంగ్ హెయిర్ కావాలి, మాకు థిక్నెస్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవ్వరు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఆయిల్ వచ్చేసి అయితే హెయిర్ గ్రోత్ ఇస్తుంది అనమాట. మన హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది, థిక్నెస్ ఇస్తుంది. అండ్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. సో స్టవ్ మీద ఒక బాయిల్ పెట్టేసుకోండి. దాంట్లో మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఓన్లీ ఈ ఆయిల్సే, కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్ ఆర్ మీరా పారాషూట్ ఆయిల్ ఇవే వాడండి. అశ్విని అవి ఇవి యూజ్ చేయకండి. బెటర్ ఈ కోకోనట్ ఆయిల్స్ అయితే తీసుకోండి. ఈ ఆయిల్ మీకు ఎంత కావాలో అంత ఆ బాయిల్లో వేసుకోండి. సో దాంట్లో వేసుకున్నాక అది కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మందార పువ్వు అనమాట. చాలామంది మందార పువ్వు పచ్చివే చెట్టు కోసి అలాగే వేసేస్తుంటారు. అలా వేయకండి, అలా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా వేస్తాను. వాటిని ఎండలో 2 days అలాగా ఎండపెట్టండి. మంచిగా ఇలా ఎండిపోయాక దాంట్లో ఈ మందార పువ్వులు దాంట్లో వేసుకోండి. దీంట్లో మెంతులు వేసుకోండి. మెంతులు కూడా మన హెయిర్కి థిక్నెస్ ఇస్తుంది. అండ్ దీంట్లో కలోజీ, అందరికీ తెలుసు కలోజీ, ఇట్ గివ్స్ నైస్ ఫ్లేవర్. బట్ మన హెయిర్ గ్రోత్ని అయితే మెంతులు కలోజీ వల్ల మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అది మనం ఆయిల్లో వేయగానే ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెయిర్ అవుతుందన్నమాట. హెయిర్ గ్రోత్ కూడా మనకి 30 daysలోనే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. మనకి మీరు మెజర్మెంట్ చేసుకోండి అండ్ మీకే తెలుస్తుంది హెయిర్ గ్రోత్ ఉందా, హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇలాగ ఒక 5 minutes అవన్నీ మంచిగా ఆయిల్ అనేది అయ్యాక ఒక బౌల్లోకి ఇవన్నీ తీసుకోండి. సో దీంట్లో మీరు ఏం చేయండి అంటే ఎప్పుడూ ఆయిల్ అయిపోతూ ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ వేసుకుంటూ ఉండండి. ఇంకా ఎవ్రీ టైం ఇలా చేసుకోకుండా రోజు కడాయి పెట్టి ఇలా పెట్టుకునే బదులు అన్నీ దీంట్లో వేసుకొని, నేను చూపించినట్టు వేసుకొని కోకోనట్ ఆయిల్ వేసేసుకోండి అనమాట. పారాషూట్ ఆయిల్ వేసుకొని మీరు నైట్ పడుకునేటప్పుడు కానివ్వండి, మీకు ఎప్పుడైనా కానివ్వండి, హెయిర్కి ఆయిల్ పెట్టుకోండి. 2 hands తోటి, ఈ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయి కదా వాటితోటి మంచిగా మసాజ్ చేయండి. హెయిర్కి అనేది మసాజ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. మసాజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మసాజ్ లేనిదే హెయిర్ గ్రోత్ అయితే ఉండదు. మనం ఎంత బాగా మసాజ్ చేస్తామో స్కాల్ప్కి ఆయిల్ అనేది అంటుకోవాలి. అలా అంటుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో మసాజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ద స్మెల్ ఈజ్ చాలా అవసరం. దీంట్లో మనం కలోజీ వేసాం కాబట్టి కలోజీ అనేది చాలా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది, బ్లాక్నెస్ వస్తుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ ఒక్క ఆయిల్ యూజ్ చేసి చూడండి, మీ హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. సో నైట్ ఇది అప్లై చేసి హాయిగా పడుకోండి. మార్నింగ్ మీరేం నాకు మళ్ళీ మెసేజ్ చేస్తారు, హెయిర్ గ్రోత్ చాలా బాగుందక్క, హెయిర్ బాగా పెరుగుతుందని మీరే నాకు చెప్తారనమాట. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది నా చిన్నప్పటి నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మెంతులు, కలోజీ అనేది, మందారం పువ్వులు ఇవన్నీ అనమాట. సో లేట్ చేయకుండా నా పేజ్ని అయితే ఫాలో చేసేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.